మీకెప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక కేక్ పీసును తినబోతుంటే అందులోంచి ఒక ఆ, సర్లే వదిలేయండి. నేను మిమ్మల్ని భయపెట్టాలనుకోవట్లేదు, కానీ జరిగిందేమిటో చెప్పక తప్పదు కదా. ఇది ఓ బర్త్డే పార్టీలో జరిగిన విషయం. ఓ అబ్బాయి పుట్టినరోజు వేడుక జరుగుతుండగా ఆ కేకులోంచి ఒక ఎముక వచ్చింది. రోహన్, రోహన్, ఈ కేక్ లో ఎముక ఉంది. ఎవరో కావాలనే ఆ ఎముకను పెట్టారు. డాక్టర్ రాహుల్ ఏం చెప్పారంటే ఆ ఎముక ఓ చిన్న పిల్లాడిదని. చిన్నపిల్లాడిది. ఈ ఎముకలన్నీ కూడా ఒకే పిల్లాడివా? మేమంతా బెంబేలెత్తిపోయాం. మీరే ఈ ఎపిసోడ్ చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందో నేను మీకు చెప్పలేను. ఈ కేసు నిజంగా గుండెని కదిలించే కేసు. రోహన్, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. హౌ ఆర్ యు? హాయ్. చూడమ్మా, రోహన్ మొదటి భార్య చనిపోయిన తర్వాత తను చాలా కుంగిపోయాడు. కానీ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం, తన కొడుకు జీవితం మొత్తం మారిపోయిందనుకో. అత్తయ్య, ఈ రోజు నుంచి రోహన్కే కాదు, వాడు నాకు కూడా కొడుకే. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీడు ఎప్పుడు బాగుపడతాడో ఏమో, ఏమైపోతాడో ఎప్పుడు తెలుసుకుంటాడు వీడు. అలా అనకండి అత్తయ్య. ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? రోహన్, సునీళ్లను ఒకే విధంగా పెంచారు. ఎవరు ఎలా మారతారన్నది వాళ్ళ రాతలు బట్టే ఉంటుంది అత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ. చూడు ఆనంద్, ఇలా కోపంగా నీ పార్ట్నర్ని చూడడం మూలంగా నీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఏదైనా చెయ్యి. నేను రాసివ్వగలను. రోహన్ నిన్ను బిజినెస్ నుంచి తప్పించి బయటకు వెళ్ళగొట్టేస్తాడు. మై డియర్ ఫ్రెండ్, తను నాకు బాగా తెలుసు. ఎంతైనా మా అన్నయ్య కదా. సునీల్, నువ్వు అస్సలు బాగుపడవు. రాత్రి పగలు తాగి తాగి ఆఖరికి ఎందుకు పనికి రాకుండా పోతావు. రోహన్, ఇట్స్ టైమ్ నౌ. ఓకే, రండి సార్ ప్లీజ్. ఎవ్రీబడి యువర్ అటెన్షన్ ప్లీజ్. కమాన్ 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 కమాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఆనందంలో పాలు పంచుకుంటున్నందుకు. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మా అబ్బాయి సన్నీ బర్త్డే ఈరోజు. అంతేకాకుండా ఈరోజే నా కొత్త కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హే, it's 9 o'clock. It's my lucky time. So without any delay, go ahead and cut the cake. Sunny, my dear, come on. Happy birthday to you. Happy birthday to you. రోహన్, రోహన్, ఈ కేక్ లో ఎముక ఉంది. అమ్మో, ఇందులో కూడా ఎముకుంది. ఓ మై గాడ్, ఇందులో కూడా ఎముకుంది. What? ఎంకరా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. హలో. వాట్? ఫ్యాక్టరీలో దొంగతనం జరిగిందా? నువ్వనేది నిజమా? రోహన్, రోహన్, ఏమైంది? ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది. ఎవరో మేనేజర్ని హత్య చేశారంట. నేను త్వరగా వెళ్ళాలి. ఈ రూమ్ డోర్ ఎందుకు తెరిచింది? ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? సార్, ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. నేను బయట ఉన్నాను. మేనేజర్ సార్ వచ్చి ఏదో పని ఉందని చెప్పి లోపలికి వెళ్ళాడు సార్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. మేనేజర్, మేనేజర్ గారు, మేనేజర్ గారు. ఓ గాడ్, మనం మునిగిపోయాం. కోట్ల రూపాయల కన్సైన్మెంట్ దొంగతనానికి గురైంది. అదే లండన్ పంపించాల్సింది.
ఇదంతా అంతా నాశనం అయిపోయింది ఆనంద్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ముందు పార్టీలో గందరగోళం జరిగింది, కేక్లో ఎముకలు దొరికాయి. ఇప్పుడు ఇక్కడ మేనేజర్ హత్య చేసి కన్సైన్మెంట్ దొంగలించారు. ఎంత లాస్ అయి ఉంటాం? ఇక్కడ ఒక మనిషి చనిపోయి ఉంటే ఎంత లాస్ అయ్యామని అడుగుతున్నావా? కూల్ డౌన్ రోహన్. నా ఉద్దేశం మిగతా ఉన్నాయో లేవో చూద్దామని. గిఫ్ట్ బాక్స్. రోహన్, రోహన్, ఈ గిఫ్ట్ బాక్స్. ఏంటి గిఫ్ట్ బాక్సా? దీన్ని ఎవరు తెప్పించారు? అరే, నన్నెందుకు అలా చూస్తున్నావు? నేనేమైనా తెప్పించానా? ప్రతిసారి నాపైన అనుమానంగా చూస్తావు, ఎందుకో ఏమో. ఎముకల మీ ఫ్యాక్టరీ మేనేజర్ చాలా నమ్మకస్తుల్లా ఉన్నాడు. మీ ఫ్యాక్టరీని కాపాడడానికి తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. అవును, మా దగ్గర చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. అంత రాత్రి వేళ తను ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నాడో తెలీదు. మేమిద్దరం పార్టీలోనే ఉన్నాం. అచ్చా, మీరే అతని ఫ్యాక్టరీకి పంపించారని మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ సంగతి ఏంటి? నేనా? అవును, మీరే. ఆనంద్, నువ్వే మేనేజర్ని అక్కడికి పంపించావా? అరే, నేనెందుకు పంపిస్తాను? నేను నీతోనే ఉన్నాను కదా. చూడండి, ఏ ఆధారం లేకుండా నా మీద నిందలు వేయకండి ప్లీజ్. ఒక వ్యక్తి తన ప్రాణాల్ని కోల్పోయాడు, అర్థమైందా? ఇక మీ ఫ్యాక్టరీ నుంచి 200 కేజీల విషం మాయమైంది. ఎంత? 200 కేజీలు. దానివల్ల దాదాపుగా 10,000 మంది వరకు చనిపోయే ప్రమాదం ఉంది, తెలుసా? సార్, మేము పురుగుల్ని చంపడానికి పెస్టిసైడ్ తయారు చేస్తాం, మనుషుల్ని చంపడానికి కాదు. మిస్టర్ రోహన్, మీకెవరి మీద అనుమానంగా ఉందా? కొంతమంది బిల్డర్లు ఉన్నారు, మా ఫ్యాక్టరీ వెనకాలే ఉంటారు. వాళ్ళే ఈ పని చేసుండొచ్చు. సార్, ఏ షాప్ నుంచి అయితే కేక్ వచ్చిందో వాళ్ళు నేను అడిగాను సార్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైతే వాళ్ళ ఇంటికి కేక్ తీసుకెళ్లాడో అతను ఉద్యోగం వదిలేసి పారిపోయాడంట సార్. వాట్? వాడికి ఏదో ఒక అడ్రస్ ఉండాలిగా? లేదు సార్, ఏమీ తెలియలేదు. హో, ఇప్పుడు ఆ కేకులో ఎముకలు ఎవరు పెట్టి ఉంటారో ఎలా తెలుసుకోవాలి? అరే, నువ్వు నన్నెందుకు చూస్తున్నావు? ఏం డాక్టర్ రాహుల్, మేము రావడానికి ముందే ఏడవడం మొదలు పెట్టినట్టున్నావు? నేనేం ఏడవడం లేదు. మరి ఏడుస్తున్నది ఎవరు? అటు చూడండి, తెలుస్తుంది. సారిక. ఏ, నువ్వు తననేమైనా అన్నావా? నేనా? మీరే అడగండి. అరే సారిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ హీరో ఏమైనా అన్నాడా నిన్ను? లేదు సార్. మరి సార్, ఈ ఎముకలన్నీ కూడా చిన్న పిల్లలవి సార్. ఏంటి? ఈ ఎముకలన్నీ ఓ పిల్లాడివా? రాహుల్, అవును సార్, చిన్నపిల్లలవే. ఈ ఎముకలన్నీ కూడా ఒకే పిల్లాడివా? కాదు, వేరే వేరే పిల్లలయ్యా? అవును, వేరు వేరు పిల్లలవి. ప్రతి ఎముక DNA వేరువేరుగా ఉంది. పిల్లల ఎముకల్ని ఇలా గిఫ్ట్ బాక్స్లో పంపారంటే? అంతేకాదు బాస్, ప్రతి పిల్లాడి వయసు 9 ఏళ్ల కంటే తక్కువే. ఇంతమంది పిల్లలు చనిపోతే ఎవ్వరికీ తెలియకపోవడం ఏంటి? మై గాడ్. ఇప్పుడు తెలుస్తుంది అభిజిత్. ఎలా సార్? అది ఎలాగంటే, ఇందులో కొన్ని ఎముకలు కాలిపోయాయి. ఇలా చూడండి. అంటే దీని అర్థం కొంతమంది పిల్లలు అగ్నికి ఆహుతైపోయారు. ముందుగా ఎవరో వ్యక్తి కేకులో ఎముకలు పెట్టి పంపించాడు.
తర్వాత ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది. అక్కడ గిఫ్ట్ బాక్స్ దొరికింది. అందులోనూ పిల్లల ఎముకలే ఉన్నాయి. ఫ్యాక్టరీ మేనేజర్ కూడా హత్య చేయబడ్డాడు. డాక్టర్ రాహుల్, ఈ ఫ్యాక్టరీ మేనేజర్ గురించి ఏమైనా తెలిసిందా? రండి. ఇలా చూడండి సార్, ఎవరో ఇతను కత్తితో పొడిచి చంపారు చూసారా? కత్తి లోపల వరకు దూసుకెళ్ళింది, అందుకే ఇతను చనిపోయాడు. హలో, వాట్? ఓకే, ఏమైంది సార్? జరగకూడదే జరిగింది. రోహన్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఎవరో విషమిచ్చారంట. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. కొంప తీసి నాకు కూడా ఈ విధంగానే జరగదు కదా. హలో బాస్, ఏంటిది? అసలు ఇంత దారుణం ఎలా జరిగింది? మీరు రావడం మంచిదైంది సార్. రోహన్ మినహా మిగతా అందరికీ విషం ఇచ్చారు సార్. అంటే అతనికి విషయం ఇవ్వలేదా? లేదు సార్, రోహన్ ఇంట్లో లేని సమయంలోనే ఇదంతా జరిగింది. విషయం విన్నావుగా? సార్, నేను రోహన్ అమ్మగారిని భార్యని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కొద్దిసేపటి క్రితం ఓ వార్డ్ బాయ్ రోహన్కి ఇవ్వమని ఇది ఇచ్చాడు సార్. చించిన పేపర్ ఇవ్వడం ఏంటి? తీసుకొచ్చినప్పుడు అదేం చిరిగిపోయలేదు. అందులో ఓ కార్డు ఉంది. కానీ దాన్ని చూడగానే రోహన్ పరిస్థితి అదోలా అయ్యింది. ఒకవైపు ఫ్యామిలీ అంతా అనారోగ్యం పాలైతే మధ్యలో ఇదేరో పంపించారు. ఎవరు పంపించుంటారు? అసలు ఇదేంటి? ఏంటో తెలియదు సార్. ఇందులో ఏముందో తెలుసుకొని తీరాల్సిందే. మేడం, వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? గొంతంతా ఇప్పటికీ నొప్పిగానే ఉంది. ఇంతకీ విషయం ఎందులో కలిపారో ఏంటో మీరేమైనా చెప్పగలరా? మేము ఉదయం టిఫిన్ చేశాము. టిఫిన్ బాగానే ఉంది. బహుశా నీళ్లలోనే ఏదో తేడా ఉన్నట్టుంది. ఎందుకంటే నీళ్లు తాగగానే మా అబ్బాయికి వాంతులవటం మొదలైంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాంతులవటం మొదలైంది. చాలా విచిత్రంగా ఉందే. అంటే మీరు తను ఒకేసారి నీళ్లు తాగారా? అవును. ఓకే, థ్యాంక్ యూ. అంటే విషం నీళ్ళల్లో కలిపారనమాట. వివేక్, ప్రణీత్, వీళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ శాంపిల్ తీసుకురండి. అలాగే వాటర్ సప్లైని కూడా చెక్ చేయండి. గో. ఈ కేసు చాలా ఖతర్నాక్లా ఉన్నట్టుంది. సార్, ఇందులో విషం ఉంది. విషయం ఉందా? విషం ముందు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ వ్యక్తి తన పార్ట్నర్ రోహన్ పైన చెడుగా ఎందుకు మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు నాకు విషయం స్పష్టంగా అర్థమైంది. ఇంట్లో వాళ్ళందరిపైన విష ప్రభావం ఉంది, కానీ రోహన్ మీద మాత్రం ఏమాత్రం లేదు. సార్, ఆ, ఇలా చూడండి, రెడీ అయింది. ఇదేదో బంగ్లాలా ఉంది. మరి రోహన్ దీన్ని చూసి ఎందుకు భయపడ్డట్టు? ఇక్కడేంటి ఏదో రాసుంది, OR 1909. ఇది చూసే అతను భయపడ్డాడు. అసలు ఇదంతా ఏంటి? ముందుగా పిల్లల ఎముకలు, తర్వాతి కార్డ్. అసలు ఇవన్నీ ఎవరు పంపిస్తున్నట్టు? ఇంకో విషయం, ఇలా చూడండి, గెట్ వెల్ సూన్. హలో, ఇక్కడ ఈ ఇంట్లో మీ సారు ఒంటరిగానే ఉన్నారా? అవును సార్. అచ్చా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సార్, నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాను సార్. అచ్చా అచ్చా, మరైతే ఈయన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ? సార్, వాళ్ళు కేరళ వెళ్ళారు.
నువ్వేమో మీ ఇంటికి వెళ్ళావు, ఫ్యామిలీ మెంబర్స్ ఊళ్ళోనే లేరు. ఇది చూడు, ఏంటది? వైన్లా ఉంది. ఈజ్ ఇట్? గ్లాస్ అలాగే ఉంది, వైనే అయ్యి ఉండొచ్చు. దేవదాసలా ఒంటరిగా తాగినట్టున్నాడు. అయ్యుండొచ్చు, రెండో గ్లాస్ ఏం కనిపించట్లేదు కదా. కానీ వైన్ బాటిల్ ఎక్కడుంది? ఇక్కడ ఏమైనా వైన్ బాటిల్ చూసావా? సార్ నేనేమి చూడలేదు సార్. ప్రణీత్ ఇల్లంతా వెతుకో, ఎక్కడైనా వైన్ బాటిల్ ఉందేమో చూడు. ఎస్ సార్. కొంప తీసి ఇది తాగే బాల్చి తన్నేలేదుగా? చెప్పలేం, నోట్లోంచి రక్తం కారుతుంది. ఎక్కడా ఏ దెబ్బ తగిలినట్టుగా కూడా కనిపించట్లేదు. పైగా గొంతు చూసావా? ఎలాంటి గుర్తులు లేవు. ఇంట్లో గొడవ జరిగినట్టుగా కూడా అనిపించట్లేదు. ఇల్లంతా బానే ఉందిగా. సార్ ఏమిటి ప్రణీత్? సార్ నేను దీన్ని పుట్టుకోను సార్, నేను దీన్ని పుట్టుకోను సార్. ఇది ఆ బాక్స్ లాగా ఉంది సార్. ఏంటి దారుణం? అలాంటి ఎముకలే ఎక్కడెక్కడి నుంచి ఈ ఎముకల్ని సేకరించి పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. దీని అర్థం ఏంటో తెలుసా ప్రణీత్? తెలుసు సార్. ఏంటి? అదే ఇంకా కొంతమంది చనిపోయి ఉంటారు. బహుశా కాలి చనిపోయి ఉంటారు సార్. సార్ ఓ మాట చెప్పనా? చనిపోయిన వారికి ఇతనికి ఏదో సంబంధం ఉన్నట్టుంది సార్, అందుకే ఇతను కూడా చనిపోయాడు. నాకేమనిపిస్తుందంటే సార్, ఆనంద్ ఇచ్చిన ఈ స్కెచ్ మూలంగానే అతన్ని చంపారనిపిస్తోంది. ఓసారి స్కెచ్లు చూద్దాం. ఈ బంగ్లా, దీని మీద OR 1909. బహుశా దీన్ని 1909లో కట్టారేమో. సార్ ఆ బోన్స్కి, ఈ బంగళాకి, ఈ కేసుకి ఏదో సంబంధం ఉన్నట్టుంది సార్. నాకైతే ఈ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగిందనిపిస్తుంది. ఈ బంగ్లాలో ఉంటున్న పిల్లలందరూ కూడా ఆ ప్రమాదంలో చనిపోయి ఉంటారనిపిస్తుంది. సార్ నా ఉద్దేశంలో OR అంటే ఆర్ఫనేజ్, అనాథాశ్రమం. సార్ అగ్ని ప్రమాదం 3 ఏళ్ల క్రితం జరుగుంటుంది. ఎముకలు కూడా 3 ఏళ్ల క్రితానివే. అభిజిత్ ఓ పని చేయి, ఓ నంబర్ డైల్ చేయి. 0129555 ఓకే సార్. ఇది ఒక NGO నెంబరు. వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ నడుపుతున్నారు. రింగ్ అవుతాం సార్. హలో సార్, నేను ప్రతిమని. నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఓ చిన్న పని మీద ఫోన్ చేశాను. నీకు ఐడియా ఉన్నంత వరకు ఏదైనా బంగ్లాలో 2-3 ఏళ్ల క్రితం ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందా? అది కాదు, నేను చెప్పేది పూర్తిగా వినండి. 2-3 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలుండే ఆర్ఫనేజ్లో ఓ అగ్ని ప్రమాదం జరిగింది. కరెక్టేనా? ఎక్కడ జరిగింది? సెంట్రల్ దగ్గరలోనా? సెంట్రల్ దగ్గరలోనా? అవునా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు చెప్పిన ఆ ఏరియాలోనే వీళ్ళిద్దరి ఫ్యాక్టరీ కూడా ఉంది సార్. ఆ ప్లేస్లోనే మేనేజర్ హత్య జరిగింది. అక్కడి నుంచే ఆ పెస్టిసైడ్స్ దొంగతనం కూడా జరిగింది. అంటే దీని అర్థం ఆ స్థానంలో ఈ బంగ్లా ఉండేది, ఆర్ఫనేజ్. దాంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడే ఈ ఫ్యాక్టరీని కట్టారు. మనకు దొరికిన ఈ ఎముకలు బహుశా ఆ ప్రమాదంలో కాలి చనిపోయిన చిన్నపిల్లలవే అయ్యుండొచ్చు. సార్ ఎవరో ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అతను ఇంకో విషయం కూడా చెప్పాడు. ఆ ఆర్ఫనేజ్ కేర్ టేకర్గా ఉన్న తను ఆ ప్రమాదంలో చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు తను వేరే ఊరిలో ఉంటున్నాడు. ఒకవేళ వాడే ఏమైనా ఇదంతా చేస్తున్నాడు అంటారా? జోసెఫ్, వివేక్ సార్, ఆ వ్యక్తిని పట్టుకొని ఇక్కడికి తీసుకురండి. అసలు ఆ రోహన్ పార్ట్నర్ ఎలా చనిపోయాడో అప్పుడు తెలుస్తుంది.
ఏ తాగమాకు, నీతో మాకు చాలా పనుంది. ఊరుకోండి సార్. సర్లే, ఓ విషయం చెప్పు. ఆ వైన్లో విషం ఉందా? ఉందండి, పురుగులు చంపే మందు. పెస్టిసైడ్సా? అవును, పెస్టిసైడ్సే. రోహన్ ఇంట్లో నీళ్ళల్లో ఉన్న విషయమే ఇందులో కూడా ఉందండి. ఓ, అంటే దీని అర్థం ఇదంతా చేస్తున్న వ్యక్తి ఒక్కరే. అవును, ఒక్కరే. అతనే ఆ ఫ్యాక్టరీ నుంచి విషాన్ని దొంగిలించి దీంట్లో కలిపి ఉంటాడు. ఆ వైన్ అడ్రస్ వెతుకుతున్నారా? ఆ, నేను వెతక్క తప్పదు కదా. మీరు 7 దగ్గర నుంచి తీసుకొచ్చారు కదా. ఇలా రండి. అక్కడే ఉండిపోయారేటి? ఇలా చూడండి. టైట్రిక్ యాసిడ్ 5.690 గ్రామ్ పర్ లీటర్, pH 3.72, ఇంకా ఆల్కహాల్ కంటెంట్ 13.1%. గ్రేట్. మరి నీ సంతోషానికి కారణం ఏంటో మాకు చెప్పు, మేము కూడా సంతోషిస్తాంగా. చెప్తాం కంగారెడ్డి. ఎక్స్క్యూజ్ మీ. తప్పుకో. ఏమైంది? ఏదైనా మర్చిపోయావా ఏంటి? నేనేమి గజనీ బ్రదర్ని కాదండి. అసలు ఈ వైన్ హిస్టరీ తీస్తున్నాను. కెమికల్ కంపోజిషన్ మనకు దొరికింది. ఇప్పుడు దాని హిస్టరీ చూద్దాం. ఇదిగో చూడండి, దొరికింది. బాస్, ఇది 15-20 సంవత్సరాల క్రితం వైన్. కొకైట్. కొకైట్ అండి వైన్ పేరు. నెంబర్ ఏదో కొత్తగా ఉంది. హలో, యా చెప్పండి. మీ పేరెక్కడా విన్నట్లేదే. ఓహో, వాళ్ళ అబ్బాయా మీరు? యా, పర్లేదు, ధైర్యంగా చెప్పండి. నమస్తే సార్. ఏమ్మా? నమస్తే సార్. కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, మీ నాన్నగారి మర్డర్ జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? మా అమ్మగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. తనకు ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయించడానికి అమ్మతో నేను కేరళ వెళ్ళాను. మీ నాన్నగారికి ఇలా జరిగిందని మీ అమ్మగారికి నేను తనకెలా చెప్పగలను సార్? ఓకే ఓకే, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకు విషయం చెప్పరా? మీ నాన్నగారికి ఎవరో విషం ఇచ్చి చంపారా? అది వైన్లో మిక్స్ చేసి మరీ తాగించారా? అది ఎలా వీలవుతుంది సార్? మా డాడీ అసలు వైన్ తాగదు. ఏంటో అనేది? అంటే ఎప్పుడు ఒకసారి తాగేవారు, 6 నెలలకు ఒకసారి తాగుతుండేవారు. అంటే సార్ అప్పుడప్పుడు వైన్ తాగేవారన్నమాట. అయినా మా ఇంట్లోకి వైన్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చెప్పేదాన్ని బట్టి ఎవరో బయట నుంచి తెచ్చారనమాట. అంటే ఆ రోజు మీ నాన్నగారితో పాటు ఈ ఇంట్లో ఎవరో ఉన్నారనమాట. అతనే విషం కలిపిన వైన్ మీ నాన్నగారికి ఇచ్చుంటారు. అంటే సార్ అతను వెళుతూ వెళుతూ ఆ వైన్ బాటిల్ తను కూడా తీసుకెళ్ళాడు. అందుకే ఆ వైన్ బాటిల్ మనకు దొరకలేదు సార్. ఎవడి జాదుగాడు? ఆనంద్ ఇంకా రోహన్లు తెలుసా? తెలుసు. వాళ్ళకు స్థలం కావాలి. అంతలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. అందులో చాలామంది పిల్లలు చనిపోయారు. ఆ ప్రమాదం ఎలా జరిగింది? తెలీదు. ఆ ప్రమాదం నుంచి నేను కొంతమంది పిల్లలు బయటపడ్డాం. ఇప్పుడు మీరు హత్యలు చేస్తున్నారు, ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నారు. కానీ పిల్లల ఎముకల్ని బాక్సులు ఎందుకు పెట్టారు? చెప్పు, సమాధానం చెప్పు. ఇతన్ని కొంచెం సేపు బయటికి పంపే. ఏ? పంపించండి, చెప్తాను. పంపించండి. వివేక్, బయటికెళ్ళు. సార్ నేను పర్లేదు, వెళ్ళు. అతను వెళ్ళిపోయాడు. చెప్పండి. జోసఫ్, నేను చూడగానే గుర్తుపట్టాను. నేను నీకు దూరపు బంధువుని. మీరు నాకు చుట్టమా? నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు. నాకు బంధువా?
కానీ ఇదంతా ఎలా జరిగింది? వివేక్, నువ్వు చెబుతున్నది అబద్ధమని నాకేమాత్రం తెలిసినా నాకంటే చెడ్డవాడి ఈ ప్రపంచంలో ఉండడు. నేను అబద్ధం చెప్పట్లేదు సార్. నువ్వు చెబుతున్నది నిజం కూడా కాదు. నిజాన్ని దాచిపెట్టడం అంటే అబద్ధం చెప్పడమే. సార్ అది అలా కాదు సార్. మరి ఇంకేంటి? హ్మ్? వివేక్, సమాధానం చెప్పు. నీకేది ఇంపార్టెంట్ వివేక్? ఫ్రెండ్షిపా, సిఐడినా? అది సిఐడి సార్. గుడ్. అయితే చెప్పు, అసలు అక్కడ ఏం జరిగింది? సార్ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు సార్. అతని ముఖం అంతా కాలిపోయింది సార్. అతని ముఖమంతా కాలిపోయి ఉందా? ఎస్ సార్, మొత్తం కాలిపోయింది. తర్వాత ఏమైంది? సార్ ఇవన్నీ చేస్తున్నది అతనేనని జోసఫ్ సార్కి తెలియగానే తనని అరెస్ట్ చేస్తానని జోసఫ్ గారు అన్నారు సార్. మరైతే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏ? అది తెలీదు సార్. నువ్వు అక్కడే కదా ఉన్నావు, తెలియకుండా ఎలా ఉంటుంది? తను జోసఫ్ సార్తో నన్ను బయటికి పంపించమని చెప్పాడు. దాంతో జోసఫ్ సార్ నన్ను బయటికి పంపేశారు. తర్వాత ఏమైంది? ప్లీజ్ సార్, ఆ తర్వాత నేనేం చెప్పలేను సార్. ఇంక నన్నేం అడగండి సార్. వివేక్, ఆ వ్యక్తి సార్, ఆ వ్యక్తి నా బంధువు సార్. సార్ అది నేను చెప్పాలనుకోలేదు, కానీ ఏసీపీ గారు నన్ను ఇబ్బంది పెట్టారు, అందుకే చెప్పానంటావు. సార్ నా ఉద్దేశం అది కాదు సార్. పర్లేదు వివేక్, నీ తప్పేం లేదు. జోసఫ్, అసలు వివేక్ చేసిన తప్పేంటంటే తను ఒక సిఐడి ఆఫీసర్. ఓ సిఐడి ఆఫీసర్ అయ్యుండి ఎప్పటికీ అబద్ధం చెప్పకూడదు. నేను కూడా అబద్ధం చెప్పట్లేదు సార్. అబద్ధం! ఎవరైతే ఈ హత్యలన్నీ చేయిస్తున్నారో, ఎవరైతే చిన్నపిల్లల ఎముకల్ని గిఫ్ట్ ప్యాకుల్లో పంపిస్తున్నారో అతన్ని వదిలిపెట్టింది కాక ఇప్పుడు వచ్చి నేనేమి అబద్ధం చెప్పలేదంటున్నావా? లేదు సార్, నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. అవును, నీ ఒంట్లో పారుతున్నది, నీ చుట్టం ఒంట్లో పారుతున్నది ఒకే రక్తం కదా. అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకంటే నీకు నీ బంధుత్వమే ఎక్కువైపోయిందా? సార్ నేను మీకు ఎలా చెప్పను? జోసఫ్, మన డ్యూటీ హంతకుల్ని పట్టుకోవడం. చివరికి వాళ్ళు మన సొంత వాళ్ళైనా సరే. సార్ నాకు అతను ఏమీ చేయలేదనిపించింది, అందుకే అతను వదిలేశాను. లేదంటే సార్ నాకు తల్లిదండ్రులు లేరని మీకు తెలిసిన విషయమే సార్. ఎవరు ఇలా దూర బంధువు అకస్మాత్తుగా ఇలా కలుస్తాడని నేను ఊహించలేదు సార్. అవునా? అయితే ఓకే. నువ్వు ఊహించని ఇంకో విషయం చూడు. అభిజిత్, అతన్ని అరెస్ట్ చేసి తీసుకురా. వద్దు సార్, అతని పరిస్థితి బాగోలేదు సార్. అతన్ని ఇక్కడికి తీసుకొస్తే చనిపోతాడు సార్. అయినా తప్పదు, వెళ్ళు అభిజిత్. సార్ ప్లీజ్, అభిజిత్ వద్దు సార్. ఎందుకు? నేనే వెళ్తాను సార్. మళ్ళీ వదిలేయడానికా? లేదు సార్, నేను అతన్ని అరెస్ట్ చేస్తాను సార్. సార్ మీకు నా మీద నమ్మకం ఉంటే నేను చెప్తుంది ఏదైతే ఉందో అది ముమ్మాటికి నిజమే సార్. ఏది నిజం జోసఫ్? సార్ అతను నిరపరాధి. అయితే చెప్పు, అతను ఏం చెప్పాడు? సార్ అతను చెప్పింది ఏంటంటే ఆ అగ్ని ప్రమాదంలోంచి 3 పిల్లలు బయటపడ్డారట సార్. ఆ పిల్లలు ఎక్కడున్నారు? సార్ ఇప్పుడు ఆ 3 పిల్లలు ఏ ఫ్యామిలీస్తో ఉన్నారో అడ్రస్ ఇచ్చాడు సార్. వాళ్ళంతా ఇప్పుడు వేరే వేరే ప్లేసుల్లో ఉన్నారు. ఆ పిల్లల అడ్రస్ తెలుసుకోండి. మీరు అనాథాశ్రమంలో ఎవరినో దత్త తీసుకున్నారట? అవును. దానికి సంబంధించిన పేపర్స్ మీద ఏ ఆఫీసర్ సైన్ చేశారు? అది చైల్డ్ కేర్ సెంటర్లో. ఓ, అక్కడ. సార్ ఒక విషయం చెప్పాలి. తన ప్రతి పుట్టినరోజుకి ఒక కార్డు వస్తుంది. ఇది చూడండి. OR 1909. మాకు పిల్లలు లేకపోవడంతో తనను దత్తత తీసుకున్నాం. ఓకే, అది ఏ హాస్పిటల్? అది గౌరవ్ సంజీవని హాస్పిటల్. ఈ హాస్పిటల్ పేరు ఎక్కడో విన్నట్టుందే. హలో
సిఐడి నుంచి వచ్చారా? ఆ, నేను డాక్టర్ శివ. హలో డాక్టర్. ఇప్పుడు మేము అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ కోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఇన్ని సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా ఇలా? అది ఆ, అగ్ని ప్రమాదం నుంచి ఎవరైనా బతికారా? మేము 3 పిల్లలు మాత్రం కాపాడగలిగాం. పెద్దవాళ్ళలో ఎవరైనా స్టాఫ్ మెంబర్ లేదా ఇంకెవరైనా? కేర్ టేకర్ తమన్ అయితే బాగా అయ్యాడు, కానీ అతను చాలా దారుణంగా కాలిపోయాడు. అతని ముఖం మొత్తం కాలిపోయింది సార్. ముఖం కాలిపోయిందా? అవును. అతను ఎక్కడుంటాడు? నాకు తెలియదు సార్. అతని ముఖం కాలిపోవడంతో అది మీ రికార్డులో అతని ఫోటో ఏదైనా ఉందా లేదా ఐడెంటిటీ కార్డు లాంటిది? ఆ ప్రమాదంలో అన్నీ కాలిపోయాయి, బట్టలు కూడా కాలిపోయాయి. కావాలంటే కొన్ని కేసు ఫోటోలు ఇంకా ఎక్స్రే రిపోర్ట్లు ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫీసర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ బాస్. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వచ్చారని మా వాడు చెప్తే విన్నాను. ఏం జరిగింది? ఇదే ఆ రెడ్ వైన్. మా ఫోరెన్సిక్ డాక్టర్ ఏమన్నారంటే ఇది ఓ ఫ్రెంచ్ వైన్ అట, కోకెట్. దారుణంగా ఈ వైన్లోని విషాన్ని కలిపి ఒకరికి తాగించారు. అతను చనిపోయాడు. యా. బ్యాడ్, వెరీ బ్యాడ్. చూడండి, ఈ విషయం ఎవరైనా వింటే వైన్ తాగడం వల్లే చనిపోయారని అనుకుంటారు. చెర్రీ సార్. కాస్త ఆ ఫ్రెంచ్ వైన్ డైరెక్టరీ తీసుకురా. ఓకే సార్. అరే ఏం చేస్తున్నారు? డోంట్ వరీ ఆఫీసర్, తాగలే. స్మెల్ బాగుంది. ఇదిగోండి సార్. ఇదిగో ఇక్కడ ఉంది. మీ కెమికల్ అనాలిసిస్ కరెక్ట్గా ఉంది ఆఫీసర్స్. ఈ ఫ్రెంచ్ వైన్ కోకైట్ ఇంత కలర్ ఫ్లేవర్ కూడా రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ స్ట్రాంగ్ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ మంది ఇష్టపడరు. ఇంకో విషయం, ఇది దొరికేది కూడా ఒకే వైన్ షాప్లో. ఎక్కడో చెప్పండి. వినయ్ వైన్స్లో. 5 ఏళ్లలో ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో నేను పార్టీ ఇచ్చాను. నువ్వు నా పార్టీ అంతా పార్ట్ చేసేసావు. మేడం గారు, అన్నింటికంటే మంచి వైననే నేను దాన్ని పంపించాను. మంచిదా? ఏ మంచిది? నేను ఫ్రెంచ్ వైన్ పంపించమన్నాను, నువ్వు రుమానియా పంపించావు. రొమానియా వైన్ కూడా చాలా మంచిదండి. మీకు కావాలంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను నేను. డబ్బులు తిరిగిస్తావా? ఆ వైన్ అంతా వాళ్ళు తాగేశారు. తాగేశారా? మరి నన్ను ఎందుకు అడుగుతున్నారండి? లిజన్, డోంట్ లాఫ్. ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్త పడు. పొద్దుటనే వచ్చి పాడు చేసిన బుర్రంతా. ఇలాంటి వాళ్ళు 2-3 వస్తే చాలు, నా షాప్ మూసేసుకోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు కూడా కంప్లైంట్ చేయడానికి వచ్చారని మాత్రం చెప్పకండి సార్. ఒకసారి చూడండి, ఈ వైన్ అమ్మింది మీరేనా? ఇంత చిన్న బాటిల్లో మీరు వైన్ ఎక్కడి నుంచి తెచ్చారండి? వింటేజ్ కోకెట్. ఈ సిటీ మొత్తంలో ఈ వైన్ అమ్మేది నేను ఒక్కడనే. టేస్ట్ చేశారా? దీని తాగొకడు పైకి టప్పా కట్టేశాడు. వైన్ తాగి చనిపోయారా? ఎస్ బాస్. లేదు లేదు, అసలు అలా జరగదు. నేను అమ్మిన వైన్ తాగి చనిపోవడమా? ఇంతకీ మీరెవరు? సిఐడీస్. సిఐడిస్? మాకు ఈ వైన్ ఇక్కడ నుంచి ఎవరు కొన్నారో డీటెయిల్స్ కావాలి. పేరు చెప్పు. జనవరి 23న నేను దీన్ని ఒక వ్యక్తికి అమ్మాను. ఏంటి, ఆ డేట్లోనా? అతని హత్య కూడా అప్పుడేగా జరిగింది. ఎవరు తీసుకెళ్లారు దీన్ని? సార్, ఈ బుక్లో చూడండి ప్లీజ్. ఈడ తీసుకెళ్ళింది. జోసఫ్, ఈ ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చేసినట్టుంది. వీడిని పట్టుకుంటే శుభం కార్తీయచ్చు. రాహుల్, ఈ 2 పార్టుల్లో మనకు మిస్ అయిన పార్ట్ దొరికితే మన పని ఈజీగా అయిపోతుంది. దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కాస్త పట్టండి బాస్. టైం మన కోసం వెయిట్ చేయదు కదా రాహుల్. కాపీ మొత్తం దొరుకుంటే బాగుండేది. పని కాస్త ఈజీగా అయిపోయి ఉండేదండి. అరే, తను ఇంకా చనిపోలేదు కదా బాస్. చూడు, మనం వెతుకుతున్న అమ్మాయి బ్రతికే ఉంది. సార్, ఆ, ఇలా చూడండి. ఫస్ట్ పోర్షన్ అయిపోయింది. వెరీ గుడ్ సారిక, వండర్ఫుల్. చూడు రాహుల్, మన సారిక ఇరగదీసింది. నా ట్రైనింగ్ అండి. ఇదిగో చూడండి, కంప్లీట్ అయింది. మై గాడ్, ఈ అమ్మాయేనన్నమాట. సార్, ఆ వైన్ షాప్ని ట్రేస్ అవుట్ చేశాం. ట్రేస్ అవుట్ చేశారా? ఎస్ సార్. ఇక ఆ వైన్ ఎవరు కొన్నారో గనక మీకు చెప్తే మీరు తట్టుకోలేరు సార్. తను అమ్మాయి అంతేనా? సార్, ఆ విషయం మీకు ఎలా తెలుసు? ఇలా చూడండి, పమేలా. మీరు మాకన్నా ఓ అడుగు ముందున్నారనమాట. సూపర్ సార్. ఈవిడే విషయం కలిపిన ఆ వైన్ని చాకచక్యంగా అక్కడికి పంపింది. అభిజిత్ పమేలా ఆర్ఫనేజ్ లో పనిచేస్తూ ఉండేది.
అగ్ని ప్రమాదంలో ఈవిడ ముఖమంతా కాలిపోయింది. దాంతో ఈవిడ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఆ తర్వాత తను రోహన్ సరసన చేరింది ప్రతీకారం తీర్చుకోవడానికి. ఆ రోహన్ని కూడా ఈవిడ పైకి పంపించకముందే మనం అతన్ని రక్షించాలి. అదే అతని సపోర్ట్ కదా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఓ సిఐడిస్, మళ్ళీ ఏం జరిగింది? మేముండగా ఏమీ జరగదు, కానీ మీ కోడలు ఎక్కడుంది? ఎందుకు? ఏం చేసింది నా కోడలు? ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో మీకేమైనా డీటెయిల్స్ తెలుసా? చిన్నప్పటి నుంచి తనకు తల్లిదండ్రులు లేరు. తనొక అనాథ. మీరు అనుకుంటున్నట్టు తనేం అనాథ కాదు. ఇప్పటి వరకు జరిగిన వాటికి కారణం ముమ్మాటికి మీ కోడలే. మీ రోహన్ ప్రాణాలకు ముప్పుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా ఎలా వీలవుతుంది? ఏమైంది మమ్మీ? సునీల్, వీళ్ళేం మాట్లాడుతున్నారో చూడు. వీళ్ళేమంటున్నారో తెలుసా? ఈ అనర్థాలన్నిటికీ నా కోడలే కారణం అంటున్నారు. తను ఇప్పుడు రోహన్ ను చంపబోతోందట. అలా ఎలా జరుగుతుంది? ఫోన్ చెయ్యి, రోహన్ కు ఫోన్ చెయ్యి. ఇంతకీ తను ఎక్కడున్నాడు? రోహన్ అన్నయ్య వదిన కలిసి ఇప్పుడే బయటకు వెళ్ళారు. లంగర్ హౌస్ కు వెళ్ళారు. ఓ మై గాడ్, ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరిగేలా ఉంది. జోసఫ్, కమ్ ఆన్, మూవ్. డార్లింగ్, ఇంత రాత్రి వేళ నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ ఉందని నేను నీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఒక పని చెయ్యి, ఇవి తీసుకెళ్ళి లోపలిచ్చేసేయి. రైట్ మ్యాన్, నువ్వెలా చెప్తే అలాగే. ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఏమండి, మీరు బాగానే ఉన్నారా? వదులు, వదులు, వదులు. పమేలా, పమేలా. ఇదంతా నా పొరపాటే బాస్. నేను ముందే అర్థం చేసుకోవాల్సింది. జరిగిందేదో జరిగిపోయింది జోసఫ్. ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకుని అతన్ని కాపాడాలి. పమేలా, పమేలా, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటిది? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అవును, నాకు పిచ్చి పట్టింది. నువ్వు ఆర్ఫనేజ్ తగిలి పెట్టావు కదా, నేను కూడా తగిలి పెడతాను. వద్దు, వద్దు. పమేలా, నేను చెప్పేది విను. పమేలా, చెప్పేది విను. వద్దు. నువ్వు చావాల్సిందే. దొరికావు, ఇక తప్పించుకో. నన్నే చంపాలని చూస్తుంది. తనకు పిచ్చి పట్టినట్టుంది. అవును, నాకు పిచ్చి పట్టింది. నువ్వు ఆర్ఫనేజ్ తగిలి పెట్టావు. అందులో ఎంతమంది అమాయకులైన చిన్నపిల్లలు కాలిపోయారో నీకు తెలుసా? నీకు తెలుసా? వీళ్ళ నాన్నగారు ఆ భూమిని దానంగా ఇచ్చారు. కానీ ఇతను అక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకున్నాడు. భూమి దొరికిపోయేసరికి తగిలి పెట్టేశాడు. అయినా నువ్వు చాలా తప్పు చేశావు. ఫ్యాక్టరీ మేనేజర్ని చంపావు, విషం ఇచ్చి మరొకరిని చంపావు. ఇప్పుడు ఇతన్ని చంపాలనుకుంటున్నావు. మంచి కోసం చేసినా తప్పు తప్పే. నీకెలాగూ శిక్ష తప్పదు. ఇక నువ్వు పసిపిల్లల జీవితాలతో ఆడుకున్నావు గనక ఇక్కడ ఉరి శిక్ష వేసి పైలోకానికి పార్సల్ చేస్తాం. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.